ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో వీర్స్, మీరు చూస్తున్నారు ChinniTech. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మీ ఫోన్లో స్టోరేజ్ అనేది బాగా హెవీగా అయిపోయిందా? సో హెవీగా అయిపోయిన స్టోరేజ్ని మనం పెంచుకునే ఒక ట్రిక్ అనేది ఉన్నది. సో మీరు ఎటువంటి డేటా కూడా డిలీట్ చేయకుండా సింపుల్గా మీ మొబైల్ స్టోరేజ్ని ఈజీగా పెంచుకునే ఒక మంచి ట్రిక్ అనేది అవైలబుల్ ఉన్నది. సో ఆ ట్రిక్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో లైక్ కామెంట్ చేసినందుకు మీకు పేటిఎం క్యాష్ అనేది ఇస్తున్నాను. సో ర్యాండమ్గా కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి పేటిఎం క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మరింత ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. క్రామ్ అని చెప్పేసి ఒక యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎలా అడుగుతుంది, సో ఎలా ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి, మన ఫొటోస్ని ఇది కంప్రెస్ చేస్తుంది అనమాట. మీ యొక్క స్టోరేజ్ అనేది 5 GB అనేది ఉన్నదనుకోండి, సో 5 GB నుంచి 2 GBకి తీసుకొస్తుంది. సో మీ ఒరిజినల్ ఫొటోస్ ఒరిజినల్గా ఉంటాయి, బట్ ఎటువంటి రెడ్యూస్ కూడా అవ్వదు. ఇమేజ్ని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది, కానీ క్వాలిటీని అయితే మాత్రం రెడ్యూస్ చేయదు. సో చాలా మంచి యాప్. సో ఈ క్రామిట్ అని చెప్పేసి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎస్ డోంట్ నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఫోల్డర్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్కి అన్నీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఎట్ ఏ టైం ఫొటోస్ అన్నీ కూడా ఒకేసారి మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను చూడండి ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ అని ఉన్నది. సో నేను ఈ ఫొటోస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫొటోస్ అన్నిటిని సెలెక్ట్ చేసి క్రామిట్ అని క్లిక్ చేసినట్టయితే సో చూడండి, ఇక్కడ యువర్ పిక్చర్ ఈజ్ రెడీ, యూ కెన్ ఫైండ్ దెమ్ అండ్ ది క్రామిట్ ఫోల్డర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఉండి 18 ఇమేజెస్కి స్పేస్ సేవ్ అయ్యింది, 3.6 MB సేవ్ అయింది అనమాట. రెడ్యూస్ అయ్యింది 67%. సో మీరు ఈ ఫోటోల్ని డిలీట్ చేయాలనుకుంటే సో డిలీట్ చేయొచ్చు, లేదంటే డిలీట్ ఎనేబుల్ ఆటో డిలీట్ అని ఉన్నది కదా, సో దాన్నైనా చేయొచ్చు అనమాట. సో నేను డిలీట్ అని క్లిక్ చేశాను. సో మీ యొక్క ఫొటోస్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి ఈ 18 ఇమేజెస్ కూడా అక్కడ సేవ్ అవుతాయి. సో ఇమేజెస్ కూడా అంతే క్లారిటీగా ఉంటాయి. సో మీ డేటా మీ దగ్గర ఉంటుంది, బట్ ఏంటంటే స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సేవ్ రెడ్యూస్ ఫొటోస్ ఉన్నది కదా, సో ఈమెయిల్ కానీ సో అదర్ యాప్స్ కానీ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో నో థ్యాంక్స్ అని క్లిక్ చేశాను. సో ఇందులో ఇంకో ఆప్షన్ ఏంటంటే 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ క్వాలిటీ, సో క్వాలిటీ అని అడుగుతుంది. సో బ్యాలెన్స్డా, ఓవర్ సైజా, సో ఫేవర్ సైజ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇలా మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో సో ఇక్కడ నేను ఫేవర్ క్వాలిటీ అంటే ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతాయి ఆటోమేటిక్గా. సో అది ఇచ్చిన విధంగా మనం రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో మీ ఫోన్ అనేది స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతే మాత్రం పక్కాగా ఈ యొక్క యాప్ అనేది యూజ్ చేయండి. సో మీ యొక్క ఫొటోస్ క్వాలిటీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గదన్నమాట. సో మీ యొక్క ఫొటోస్ కూడా సేఫ్గా ఉంటాయి. సో చాలా బెటర్ యాప్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి పేటిఎం క్యాష్ కూడా ర్యాండమ్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.